నమస్తే. SR7 న్యూస్ కి స్వాగతం. ఎల్నినో ప్రభావానికి భగ్గుమన్న వరి నారు పంట పైరు కాపాడటం కోసం రైతు పడుతున్న కష్టాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని ఎల్నినో ప్రభావంతో రైతులకు కష్టకాలం మొదలైంది. సరైన సమయానికి వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెర్ల మండలానికి చెందిన గూడూరు మురళీ ప్రసాద్, మహాలక్ష్మి రైతు దంపతులు ప్రతి ఏటా 2 ఎకరాలు వరి నారు సాగు చేసుకునేవారు. ఈ ఏడాది వరి నారు సాగు కోసం పోసిన నారు వర్షాలు కురవకపోవడంతో నారు ఎండిపోవడంతో తన పైరును కాపాడటం కోసం పక్కనే ఉన్న గుంటల్లో నీళ్లను దంపతుల బిందెలతో పోస్తూ పైరును కాపాడుకున్న పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గోడును అర్థం చేసుకోవాల్సిన ఆ ప్రభుత్వమే పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి పేర్కొంది. తాలిపేరు ప్రాజెక్టు పక్కనే కొన్ని వేల ఎకరాలు ఉన్నప్పటికీ కనీసం 1 ఎకరానికి కూడా నీరు అందకపోవడంతో పంట పొలాలు ఎండి ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన. ఎల్నినో ప్రభావం వాతావరణంలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని, రైతులు చేసిన అప్పులు తీరక కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలిపేరు ప్రాజెక్టు నీళ్లను పరిసరాల పంట పొలాలకు నీరు అందించే అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ రిపోర్టర్ తుర్సచండి. పచ్చి రోజు కాలాకి తిప్పలేదు. అప్పుడు కొద్దిగా కాలా తిప్పుకుంటే కింద ఆయకట్లో కొంతమంది చిన్న కాదు రైతులు చాలా మంది బాగుపడేటోళ్ళు. కొద్దిగా పేరు మహాలక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం. ఇది మేము కూలి చేసుకునేటోళ్ళం, రోజుకు 300 రూపాయలు కూలికి పోయేటోళ్ళం. పొలం వ్యవసాయం చేసుకుంటే కౌలుకి చేస్తున్నాం. మాకైతే పొలాలు అయితే లేవు. ఏ డబ్బులు వచ్చినా పొలాలు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి, పట్టా ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. మాకైతే రూపాయి అయితే కౌలు చేసుకునేటోళ్ళకి ఎవరికి రావట్లేదు. ఇట్లా ఎండలు కొట్టి వర్షాలు లేక నార్లు మొత్తం ఎండిపోయినాయి. నీళ్ళు గుంటల నుంచి తీసుకొచ్చిపోతున్నాము. మాకు ఏ న్యాయం లేదు, ఏదీ లేదు. ఓట్లు కావాలంటే మాత్రం ఓట్లేయండి మేము వేస్తేనే మీరు గెలిచిండ్రు, కానీ మాకు ఏ న్యాయం లేదు. కౌలు చేసుకునేటోళ్ళకి ఏదో ఒకటి ఇంతో అంత డబ్బులు కొంచెం సాయం చేయాలి, కానీ ఏమి మేమే కాదు ఎంతోమంది ఉన్నారు మాకు లాంటి వాళ్ళు పేదోళ్ళు, కానీ ఏ రైతు కూడా ఏ న్యాయం లేదు. ఏ డబ్బులు వచ్చినా ఏది వచ్చినా పట్టా ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. పట్టా ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండికే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మేము కష్టం చేసుకున్న వాళ్ళకైతే రూపాయి అయితే లేదు. ఈ చెరువులోకి నీళ్ళు, డామ్ నీళ్ళు చెరువులోకి వస్తే ఎంతమంది బతుకుతారు? పట్టా లేకపోయినా వ్యవసాయం చేసుకుంటున్న బతుకుతారు. కనీసం ఆ చెరువులోకి నీళ్ళు అట్లా ఎక్కడికో భద్రాచలం వెళ్తాయి ఆ నీళ్ళు, కానీ ఈ చెరువులో ఒక 5 కిలోమీటర్లు అయితే ఈ చెరువులోకి వస్తాయి. ఈ చెరువులో పట్టించుకోవట్లేదు. అదే ఈ చెరువులో నీళ్ళు ఉంటే ఇంత గోస ఉండకపోదు కదా రైతులకి. మీ నీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి నారుమడి బతికిస్తున్నాం, వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం. ఏదైనా రైతులకి న్యాయం చేయాలి. రైతులకు కూడా డబ్బులు ఇంతో అంత సాయం చేస్తామనేసి అన్నారు. ఏ సాయం లేదు. రైతులకి సాయం చేస్తామనేసి అన్నారు, ఏదీ లేదు. ఇగో ఇదే కష్టం. కౌలు చేసుకునేటోళ్ళకి ఎప్పటికీ ఇదే కష్టం. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మా రైతులకు మాత్రం ఇదే కష్టాలు. మా కష్టాలు అయితే మారవు, తీరట్లేదు అసలుకి. ఏదైనా మాకు న్యాయం చేయండి.